రోంచెంపండి గోపాలరెడ్డి వీడియో తీస్తాను. భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఇది అనంతపురం హెచ్ఎల్సి కాలువ ఎంత దారుణంగా ఉందో చూడండి. మరి ఇక్కడ ఊర్లో నీళ్ళు కూడా కాలువలోకి వచ్చాయి. మరి నీళ్లు తాగి రైతులు ఏమైపోతారు? మరి వాళ్ళ ఆరోగ్యాలు పూర్తిగా క్షీణిస్తాయి. మరి ప్రభుత్వాలు దీన్ని తక్షణమే ఈ కాలువ క్లియర్ చేసి, ఎందుకంటే ఇప్పుడు విత్తనం వేసుకునే కాలం, రైతులు కూడా తొందరగా నీళ్లు ఇడ్చాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి సంబంధించిన కాలువకు సంబంధించిన ఉద్యోగస్తులు దీన్ని తక్షణమే చాలా అధ్వానంగా ఉంది. దీనికి సంబంధించిన ఉద్యోగస్తులు దీన్ని క్లీన్ చేయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. ఎందుకంటే ఊర్లో నీళ్ళు కూడా కాలువలోకి ఇడిచినారు. మరి ఊర్లో నీళ్ళు, ఇక్కడ పశువుల నీళ్ళు, బొచ్చల నీళ్ళు అన్నీ కూడా ఈ కాలువలోనే, హెచ్ఎల్సి కాలువలోనే ఇడిచినారు. ఇది అనంతపూర్ టౌన్ ఆఫీస్ పక్కనే ఉంది, ఇక్కడ దగ్గరలోనే ఉంది. మరి దయచేసి ఆఫీసర్లు దీన్ని చూసి దీన్ని క్లీన్ చేసి ఈ ఊర్లో నీళ్లు కానీ బచ్చల నీళ్లు కానీ కాలువలో లేకుండా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా గుత్తి రోడ్లో కూడా అక్కడ ఒక కాలువ కట్టినారు. అది చాలా ఏళ్ళ నుంచి కూడా ఊర్లో కాలువ నీళ్ళని, సైడ్ కాలువలన్నీ కాలువలోకి వస్తున్నాయి, హెచ్ఎల్సి కాలువలకి. మరి ఈ నీళ్లు తాగితే రైతులు ఏమైపోతారు? కాబట్టి ఆలోచన చేసి దీనికి సంబంధించిన ఉద్యోగస్తులు దీన్ని తక్షణమే క్లీన్ చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.